స్వాతంత్ర అనంతరం దేశ విభజన సమయంలో అప్పటి నాయకులు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయం ఒక భయానకమైనటువంటి రోజుగా ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రకటించిన రోజు నుంచి ఒక కార్యక్రమం దేశంలో అన్ని చోట్ల జరుగుతుంది. దేశ ప్రజలందరూ జాగృతమై ఆ రోజు జరిగినటువంటి భయంకరమైనటువంటి సంఘటన ప్రపంచంలో అతిపెద్ద మానవ హింస జరిగినటువంటి రోజు. ప్రపంచంలో మానవుల్ని, మహిళల్ని, పిల్లల్ని, వృద్ధుల్ని ఆ రోజుని హింసించినటువంటి రోజు. పాకిస్తాన్ లో ఎవరైతే హిందువులు ఉన్నారో భారతదేశానికి వచ్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి రోజు. ఆ రోజున పాకిస్తాన్ లో ఉండేటువంటి హిందువుల యొక్క ఆస్తులను ధ్వంసం చేసి, మహిళలను అత్యాచారాలు చేసి, యువకులని హత్యలు చేసి, పసిబిడ్డలను కూడా చూడకుండా హత్యలు చేసినటువంటి సందర్భంలో ఇదొక అతిపెద్ద హింస, ప్రపంచంలో అతిపెద్ద హింస. ఆ రక్తపు మరకలను చెరిపేసినటువంటి కాంగ్రెస్ యొక్క నైజం ప్రజలకు తెలియాలి. ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో హింసకు గురైనటువంటి వారందరికీ కూడా నివాళులు అర్పిస్తూ ఈ రోజున చేస్తున్నటువంటి కార్యక్రమం. ఈ రోజున ఈ సందర్భంగా ఆ రోజున అసలు బాసినటువంటి వారందరికీ కూడా ఘన నివాళులు అర్పిస్తున్నారు.